సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్ను ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే మృతి చెందగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోవడంతో గుర్తుపట్టలేని దుస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై మృతదేహాలు చిత్రమై రోడ్డుపై పడ్డంతో హైవే 65పై భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘోర ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐరన్ రాడ్లను ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా భారీగా లోడ్ చేసి తరలిస్తూ ఉన్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పింది. పెద్ద ఐరన్ రాడ్ల రవాణాలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పాటించకపోవడం, నిద్రమత్తులో వాహనం నడపడం ప్రమాద తీవ్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి, ఏదైనా ఘటన జరిగిన తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ప్రమాదం జరిగింది 6గురు మృతి, ఘటనా స్థలంలోనే 6గురు చనిపోవడం విషాదాన్ని నింపినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏమైంటుందని చెప్పేసి కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం అవుతుంది. దోసంట సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున 4:45 జరిగినటువంటి ఆ ప్రమాదంలో ముందు వెళ్తున్నటువంటి ఐరన్ రాడ్లతో వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి డివైడర్ కొట్టడం, అదే సమయంలో వెనుక గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ ముందు ప్రమాదాన్ని అంచనా వేయకపోవడంతో ఆ ముందుగా లారీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు అన్ని కూడా బస్సులోకి చొచ్చుకోవాలన్నటువంటి క్రమంలోనే డ్రైవర్ తో పాటు ముందు సీట్లలో కూర్చున్నటువంటి 6గురు కూడా, మొత్తం చనిపోయినటువంటి వారిలో 4గురు మహిళలు ఉండగా డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి, అంటే 2 పురుషులు ఉన్నారు. 6గురు కూడా ఘటనా స్థలంలో చనిపోయారు. 23 మందికి తీవ్ర గాయాల పాలైనటువంటి నేపథ్యంలోనే అందులో 7గురు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం ఇటు పోలీసు వర్గాల నుంచి అటు వైద్యుల నుంచి కూడా సమాచారం అందుతుంది. హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటల సమయంలో బయలుదేరినటువంటి అభి ట్రావెల్స్ బస్సు ఆ తర్వాత ఏలూరుకు వెళ్తుంది. అయితే కోదాడ సమీపంలో చేరుకోగానే దోసడ సమీపంలో ఆ డ్రైవర్ నిద్రమత్తు కావచ్చు, లేకపోతే మధ్యమత్తులు ఉందని కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అవుతుంది. ఆ లారీ డివైడర్ ఢీకొట్టడంతో అందులో వెళ్తున్నటువంటి ఐరన్ రాడ్స్ మనం చూసుకోవచ్చు. ఏదైనా కంటైనర్ కావచ్చు, ఐరన్ రాడ్స్ తరలిస్తున్నటువంటి క్రమంలోనే అవి ఒకవేళ బ్రేక్ వేసినటువంటి సమయంలో కావచ్చు, ఏదైనా గోతులోకి వెళ్ళినటువంటి క్రమంలో కావచ్చు, అవి వెనక్కి కావచ్చు, ముందు కావచ్చు, చొచ్చుకోలేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు లేకపోవడంతో 6గురు ప్రాణాలను కూడా బలి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఒకవైపు నిబంధనలు పాటించట్లేదు, అదే సమయంలో స్లీపర్ బస్సు లాగా, కోచ్ లాగా వాటిని తయారు చేస్తున్నారు. అదే సమయంలో దానికి వేగ నియంత్రణ లేకపోవడంతో గంటకు 100-120 కిలోమీటర్లు రేస్ కోర్సు ఆ రోడ్ల ఏదైతే ట్రాక్ మీద ఏదైతే ఆ కార్లు దూసుకెళ్తే ఆ విధంగా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దూసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాద తీవ్రత, అంటే బస్సు కొంత వాహనం వేగం అదుపులో ఉంటే ముందు ఆ లారీ ప్రమాదానికి గురైనటువంటి సమయంలోనే బస్సు బ్రేక్ వేసినా కూడా కొంత ప్రమాద తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ వేగ నియంత్రణ లేకపోవడంతో ఆ ఐరన్ రాడ్లు ఒకసారిన రావడం, బస్సులో చొచ్చుకెళ్లడంతో కనీసం తేరుకునేటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం కూడా లేకపోవడంతో అందరూ కూడా నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున జరిగినటువంటి క్రమంలోనే ఏం జరిగిందో తెలుసుకునేటప్పుడు 6గురు కూడా మాంస బుద్ధల్లాగా మారి శరీరం మొత్తం ఛిద్రమైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే హృదయ విదారకంగా అత్యంత భయానక పరిస్థితులు ఉన్నాయి. కనీసం ముఖాలు పట్టేలా కూడా లేకపోవడంతో
ఐరన్ రాడ్లు ఛాతి ప్రాంతంలో చొచ్చుకెళ్ళడం, కడుపు ప్రాంతంలో చొచ్చుకెళ్ళడం, అదే సమయంలో ముఖం ప్రాంతంలో చొచ్చుకెళ్ళడంతో పూర్తిగా శరీరాలు విడిపోయిన, శరీర భాగాలు విడిపోయి ఎక్కడికక్కడ మాంసం ముద్దలు అన్ని కూడా రోడ్ల మీద చెల్ల చెదరినటువంటి పరిస్థితి. మరికొన్ని శరీరాలు మాత్రం బస్సులోనే చిక్కున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద పెద్ద క్రెయిన్లు తీసుకొచ్చి ఐరన్ రాడ్లను తొలగించి ఆ శరీరాన్ని బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 6 చనిపోయినటువంటి 6 మృతదేహాలను కూడా కోదాడ మార్చురికి తరలించారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డటువంటి మరొక 23 మందిని ఇటు సూర్యాపేట ఏరియా ఆసుపత్రితో పాటు కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రి, సమీపంలో ఉన్నటువంటి ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే హైవే 65 పై నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. చౌటుపల్లి దండమల్కాపురం నుంచి కోదాడ రామపురం నెక్స్ట్ రోడ్ వరకు కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు, జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరంలో దాదాపు 200 నుంచి 300 మంది కూడా ఈ ప్రమాదాల కారణంగా చనిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం చేరుకోవట్లేదు. అదే సమయంలో NHAI కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించట్లేదు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు మీద రక్తం పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నట్లయితే ఈ ప్రమాదం కారణంగా 6 చనిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ ప్రమాదాల తీవ్రతను అరికట్టేటువంటి చర్యలు చేపట్టట్లేదు. బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ లో నియంత్రణను తీసుకురావట్లేదు. కనీసం వాళ్ళు నిబంధనలు పాటించట్లేదు అని చెప్పేసి వేగ నియంత్రణ పాటించట్లేదు. అదే సమయంలో పాటించాల్సినటువంటి రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సంగతి ఈ విధంగా ఉంటే ఆ సరుకు రవాణా చేస్తున్నటువంటి లారీలకు సంబంధించినటువంటి డ్రైవర్లు నిద్రమత్తులో ఉన్నారా, మద్యమత్తులో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా మత్తులో ఉన్నారా అని కనీసం చెక్ పోస్టులు లేకపోవడంతో యథేచ్ఛగా ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిత్యం అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటికి చేరుకుంటున్నామని చెప్పేసి ఆనందపడ్డటువంటి వ్యక్తులు 6 కూడా శాశ్వత లోకాలకి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే ఇది అన్నిటికీ కారణం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లేకపోతే లారీలో కారణం కాదు. అటు ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలి, అదే సమయంలో అండర్ పాస్లు నిర్మించాలి. మరోవైపు బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సినప్పుడు కూడా ఆ విధమైనటువంటి చర్యలు జరగకపోవడంతో నిత్యం NH65 అంటేనే దేశంలోనే అత్యంత రద్దీగా ఉన్నటువంటి 2వ జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారిపై నిత్యం రక్తపు పేర్లు పారుతున్నటువంటి నేపథ్యంలో కనీసం అటువైపు ప్రయాణించాలంటే ప్రయాణించినటువంటి వ్యక్తులు తిరిగి ఇంటికి వస్తారా అన్న అనుమానం కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.